అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఈలాన్ మస్క్ వీళ్ళ మధ్య ఒక యుద్ధ వాతావరణము నెలకొని ఉంది అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వడానికి ఈలాన్ మస్క్ ఏమేమి చేశారు అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. అలాగే మీకు డొనాల్డ్ ట్రంపే ఒక బిలియనర్, అతనికి ఆర్థికంగా సహాయము చేసి ఎలక్షన్స్లో గెలవడానికి ఈలాన్ మస్క్ చేసిన ప్రయత్నాలు మీకు స్వయంగా ట్రంపే చెప్పారు కదా. సో ఈలాన్ మస్క్ ఒక స్పెషల్ పర్సన్, నేను గెలవడానికి ఇతను చేసిన ఎఫర్ట్స్ నేను ఎప్పుడూ మర్చిపోను. మరి సడన్గా ఇవాళ ఏంటంటే ఓపెన్గా తిట్టుకుంటున్నారు, కుదిరితే కొట్టుకుంటారు, అలాంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడి ఉంది. అంటే ఇది ఎలా చెప్తున్నారు అంటే ఈ గొడవ స్టార్ట్ అయిన తరువాత 34 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఈలాన్ మస్క్ యొక్క ఆస్తులు ఓవర్ నైట్ కరిగిపోవడం. 34 బిలియన్ ఇండియన్ రూపీస్ కాదు ఫ్రెండ్స్, అమెరికన్ డాలర్స్. సో ఈ స్థాయిలో ఈలాన్ మస్క్ నష్టపోతున్నాడు. ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే ఈలాన్ మస్క్ ఒక వ్యాపారి, అదే డొనాల్డ్ ట్రంప్ అన్నారు అనుకోండి వ్యాపారి ప్లస్ పొలిటీషియన్, అంటే డర్టీ పాలిటిక్స్ బాగా తెలిసిన ఒక వ్యక్తి. సో అతనితో ఈయన ఉంటూ ఇవాళ తన టెస్లా సామ్రాజ్యము కళ్ళ ముందే మీకు కూలిపోవడాన్ని చూస్తున్నాడు. మీకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయితే తనకు ఎంతెంత ఉపయోగాలు అంటే తన మెయిన్ 3 కంపెనీలు టెస్లా, స్టార్లింక్, స్పేస్ ఎక్స్. సో ఇక్కడ తాను వండర్స్ చెయ్యవచ్చు అని చెప్పి ఈలాన్ మస్క్ కలలు కన్నాడు. సో ఇవాళ ఏమైంది, మీకు ట్రంప్ ద్వారానే తన సామ్రాజ్యము కూలిపోవడాన్ని ఈలాన్ మస్క్ చూసి తట్టుకోలేక ఒక్క విషయం ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఉన్నాడండి. అతని క్లారిటీని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ వయసులో ఒక వ్యక్తి ఇలా ఎలా ఆలోచించగలడు అంటే ఫస్ట్ పవర్, తాను అధికారంలో ఉండాలి, నెక్స్ట్ లెవెల్లో తన కుమారుడో కుమార్తె వీళ్ళే అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వాలి. క్లియర్గా ఉన్నాడు. ఈ టర్మ్ కాదు, నెక్స్ట్ టర్మ్ కాదు, దాని తర్వాత కూడా మేమే అమెరికాను పరిపాలిస్తాము, పవర్ మా చేతిలోనే ఉండాలి అనేది ఇతని యొక్క అజెండాలో ఫస్ట్ విషయం. ఇక రెండవ విషయము అన్నారు అనుకోండి వ్యాపారం. ఇవాళ ఇతను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని ఇంతంత వనరులు, ఈ మినరల్స్, ఈ భూభాగము నువ్వు మాకు ఇచ్చేసేయి అంటే అమెరికాకు ఇచ్చేసేని మనకు అనిపిస్తుంది. కాదండి, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన కంపెనీస్, ఇప్పుడు ఇతను ఒక దిగ్గజ వ్యాపారి. మీకు ట్రంప్ టవర్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్లో ఉంటాడు, అలాగే ఇతను హోటల్స్ నిర్వహిస్తూ ఉంటాడు, చాలా ఉంటాయి కదా. సో తన వర్గానికి బెనిఫిట్ అవ్వడానికి యుక్రెయిన్ని వాడుకుంటున్నాడు. యుక్రెయిన్లో ఉండే మీకు మినరల్స్, అలాగే మీకు అక్కడ ఉండే వనరులు, ఇది సెకండ్ లెవెల్. ఇక థర్డ్ లెవెల్ అన్నారు అనుకోండి మీకు ఆబ్వియస్లీ ఫ్యామిలీ. సో తన ఫ్యామిలీకి ఏం కావాలో మీకు సర్వము, అది అధికారంలో ఉన్నప్పుడు తన ఫ్యామిలీకి ఏంటి, వ్యాపారంలో ఉన్నప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటి బెనిఫిట్. సో ఈ 3 విషయాలు పవర్, ఫ్యామిలీ, వ్యాపారం క్లియర్గా ఉన్నాడు. ఇందులో మీకు ఈలాన్ మస్క్ లాంటి వాళ్ళు బలి పశువులు అయిపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల ఎక్కడ వచ్చింది అంటే సింపుల్, ఈవీ మ్యాండేట్ అని ఒక మాట అన్నాడు. సో వెంటనే మీకు ఈలాన్ మస్క్ ఎక్కడ లేని కోపం. ఈ కోపం ఎలా అంటే డాజ్ని అంటాం చూసారా, మీకు ఈలాన్ మస్క్ మీకు అమెరికా ప్రభుత్వం యొక్క స్పెషల్ ఉద్యోగి. ప్రపంచ స్థాయిలో అమెరికా ఎక్కడెక్కడ డబ్బు వేస్ట్ చేస్తుంది, తన ఫెడరల్ ఎంప్లాయీస్ పనికి మాలిన వాళ్ళు వీళ్ళు ఆఫీస్కి రాకుండా ఉత్తి పుణ్యానికి జీతాలు తీసుకుంటున్నారు కదా, వీళ్ళ లిస్టు వేయండి. సో టోటల్గా కట్ ఆఫ్ చేయండి, మొత్తం వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయండి. ప్రపంచ స్థాయిలో మనం ఇస్తున్న ఈ వేస్ట్ డబ్బంతా కూడా మనము ఆదా చేద్దాము. ఇలా అమెరికాకు బెనిఫిట్ ఇదంతా కూడా ఈలాన్ మస్క్కి చెప్పినప్పుడు ఆయన ఎగిరి గంతులేశాడు. అబ్బా ఎంత గొప్ప నాయకుడు, ఐ లవ్ డొనాల్డ్ ట్రంప్, ఓపెన్గా మీకు ఎక్స్ ప్లాట్ఫామ్లు. సో ఇదంతా బాగుంది అన్నప్పుడు ఇవాళ ఈవీ మ్యాండేట్ అన్నప్పుడు ఒక్క ఈవీ కార్లే ఏంటి,
తక్కిన కార్లు కూడా ఉన్నాయి కదా, సో వాటికి కూడా బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి ఒక కొత్త రకమైన చట్టాన్ని తీసుకొచ్చేటప్పటికి ఈలాన్ మస్క్ గారికి కోపం వచ్చింది. మోరోవర్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. సో ఇది ఏ స్థాయిలో పని చేయబోతుంది అంటే చెప్తున్నాను కదా, ఇతని క్లారిటీ అనేది అద్భుతం అండి. మీరు 42 కోట్ల రూపాయలు అమెరికాకు కడితే మీకు గోల్డ్ వీసా ఇస్తాను, గోల్డ్ కార్డ్ ఇస్తాను. నువ్వు అమెరికా వచ్చి ఇక్కడ పౌరసత్వం పొందవచ్చు, వ్యాపారము చేసుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు. సో 42 కోట్లు ఎవరి వద్ద ఉందో మీ హాట్ డెస్టినేషన్ అమెరికా. ఇలాగ ఇవాళ 1000 కోట్ల అమెరికా సంపాదిస్తుంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన. ఇంకొక వైపు చూశారు అనుకోండి, మీరందరూ ఏలియన్స్, అమెరికన్స్ కాని వాళ్ళు, మీరందరూ గ్రహాంతర వాసులు. ఇవాళ ఈలాన్ మస్క్ కూడా ఒక ఏలియన్. ఎందుకు? ఇతను సౌత్ ఆఫ్రికాలో పుట్టినవాడు. ఇప్పుడు మీరు భారత్ నుంచి వెళుతున్నారు అనుకోండి, మీరు ఒక గ్రహాంతర వాసి, అమెరికాలో నివసించడానికి మీకు అర్హత లేదు, అయినా కూడా మేము అవకాశం ఇస్తున్నాము. సో ఇప్పుడు ఏలియన్స్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐ, మీరు మీ ఆదాయము అనేది చూసుకున్నారు, ఇందులో ఒక వాటా భారత్కి పంపించాలని అనుకున్నారు. మీకు 5% ట్యాక్స్, రెమిటెన్స్ మీద 5% ట్యాక్స్ వేసిన ఏకైక దేశం అమెరికా. ఎందుకు? మీరు మా దేశం మీద ఆధారపడి డబ్బు సంపాదిస్తున్నారు, ఆదాయము చూసుకుంటున్నారు, మళ్ళీ ఈ డబ్బునంతా మీరు మీ దేశాలకు పంపిస్తున్నారు. కుదరదు, ట్యాక్స్ కట్టండి. ఏది? లీగల్గా మీరు పౌరసత్వం పొందినా, మీ వద్ద గ్రీన్ కార్డు ఉన్నా, రెమిటెన్స్ అన్నప్పుడు మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది ఇవాళ ఈలాన్ మస్క్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనుకుంటే పొరపాటండి. నిన్నటికి నిన్న వార్త, బోయింగ్ వాళ్ళు కూడా అమెరికాను విడిచిపెట్టి వెళ్ళిపోదామా అంటే, మీకు యాపిల్ వాళ్ళు ఇంత పెద్ద సంస్థగా ఎలా తయారయ్యారండి? చైనాలో వీళ్ళ ప్రొడక్షన్ యూనిట్ ఉంది. ఇవాళ వీళ్ళు చైనాలో ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు. చేస్తే 145% ట్యాక్స్ అంటున్నాడు ఈయన. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ చాయిస్ భారత్ అన్నారు. ఒకవేళ మీరు భారత్లో మీరు ఐఫోన్ తయారు చేస్తే 25% మీరు ట్యాక్స్ కట్టాలి. అంటే నా అమెరికాలో నా ప్రజలు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే, మీరందరూ ఏలియన్సే, ఆ దేశాలను మీరు నమ్ముకుంటే మీరు ఎవరూ వద్దు అని క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు మీరు ఒక కారు కొన్నారండి, ఈ కారు ధర 1 crore. భారత్లోకి కారు రావాలంటే ఇంకొక 1 crore మీరు డ్యూటీ కట్టాలి, అంటే ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈలాన్ మస్క్ భారత్లోకి వచ్చి ఒక గీగా ఫ్యాక్టరీ పెట్టారు. ఇండియా హ్యూజ్ మార్కెట్, ఇక్కడ మన టెస్లా కార్లు అమ్ముకుందామని నేను అనుకున్నాడు. ఈ కార్లను మీరు అమెరికాకు పంపాలి అనుకోండి, మీ మీదే ట్యాక్సులు పడతాయి. సో అప్పుడు ఇతనికి ఎలా ఉంటుంది? ఒక అధ్యక్షుడిని మీరు ప్రజలు ఎంచుకోండి, ఇతను ఒక అద్భుతమని క్యాంపెయిన్ చేసిన వ్యక్తి, అతని కంపెనీ ఇలాగ వీళ్ళ పాలసీ ద్వారానే ఇరుక్కుపోతే ఇతను ఏం చేయగలడు? సో ఇప్పుడు నేను చెప్పిన ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఉంది చూసారా, ఇది ఏ స్థాయిలో అంటే వర్కర్స్ కమ్యూనిటీ, మీరు ఎవరు ట్యాక్సులు కట్టక్కర్లేదు, సో మీకు ఇలాంటి సదుపాయాలు, అలవెన్సులు, రిబేట్లు ఇవన్నీ ఉంటాయని చెప్పి తన ఓటు బ్యాంకును ఈయన పొందగలుగుతున్నాడు. ఈ 3 విషయాలను పెట్టుకొని ఇతను మీరు ఏం ఆలోచించినా, మీరు ఏమనుకున్నా నాకు అనవసరము, నేను ఈ పాలసీ ద్వారానే, ఈ పద్ధతి ప్రకారమే ఆపరేట్ చేస్తాను, నువ్వు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం అని చెప్పి ఈలాన్ మస్క్కి క్లియర్గా చెప్పాడు. సో ఇప్పుడు ఈలాన్ మస్క్ ఏం చెయ్యాలి అంటే, నేను ఒక కొత్త పార్టీ పెడతాను, మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటారా అని చెప్పి ఎక్స్ ప్లాట్ఫామ్లో ఈయన ఒక కాల్ ఫర్, అంటే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. మరి మీకేమనిపిస్తుంది? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగాలా, లేదా ఈలాన్ మస్క్ పెడుతున్న కొత్త పార్టీ దానికి సపోర్ట్గా అమెరికా ప్రజలు నిలబడాలా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.